హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఈరోజు ఎగ్ పులావ్ చేసుకున్నానండి. నేను ఎలా సింపుల్గా ఎగ్ పులావ్ చేశానో మీకు చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే అండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇట్లా మూడు ఆనియన్స్ తీసుకొని పెద్దగా ముక్కలుగా కోసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండి. తర్వాత నేను ఇక్కడ 6 గుడ్లు ఉడికించుకొని పెంకులు తీసుకొని ప్రతి ఎగ్కి ఘాట్లు పెట్టుకున్నానండి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పడుతుంది ఎగ్స్కి. సో మనం ఈ ఎగ్స్ని గిన్నెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ని పక్కకు తీసుకోవాలి అండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసుకున్నాము ఎగ్స్ని. అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. హోల్ మసాలా దినుసులు కూడా, గరం మసాలా దినుసులు కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అడ్డంగా తరుక్కొని వేసుకుంటున్నానండి. అండ్ ఒక ఉల్లిగడ్డ తీసుకొని చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండి. ఇక్కడ నేను వీడియోలో ముందుగా సాజీరా వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. సాజీరా వేయడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ సాజీరాని అయితే స్కిప్ చేయొద్దండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత నేను చిటికెడు పసుపు తీసుకుంటున్నానండి, అది నాకు సరిపోలేదనేసి స్టార్టింగ్లో వేసింది. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టమాటా తీసుకొని చిన్నగా ముక్కలు తరిగి వేసుకుంటున్నానండి. టమాటా ఫ్లేవర్ బాగుంటుంది పులావ్లోకి. తర్వాత ముందుగా వేసుకున్న కారం అయితే సరిపోదండి. నేను ఇంకో టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత మనం అన్ని టేస్ట్ చూసినాక మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ని. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. సో 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. ఇవి ముందే మిక్స్ చేసుకుంటే మంచి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా అందుతుంది పులావ్కి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 2-3 మినిట్స్ వాటర్ కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను. కొంచెం వేడి వాటర్లో వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. సో 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద వాటర్ హీట్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం వాటర్ హీట్ అయినాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి. కొంచెం రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పొరలాగా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా పొరలు పొరలుగా వేసుకుంటే రైస్ బాగా ఉడుకుతుందండి, బాగా వస్తుంది మనకి సర్వ్ చేసుకున్నప్పుడు కూడా. ఇలా రైస్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ పొరలుగా వేసుకున్నాను. తర్వాత మనము ఎగ్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి రైస్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ ఉడికించుకున్నాను. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి 2 విజిల్స్లో. చూడండి ఎంత పొరలుగా వచ్చిందో, కొంచెం కూడా అతుక్కోకుండా, మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇలా చాలా సింపుల్గా హెల్తీగా చేసుకుంటున్నానండి, మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.